హలో రియల్టర్స్, దిస్ ఈజ్ రజియా బేగం. వెల్కమ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, రైట్? మీ డబ్బుని ఏ రిస్క్ లేకుండా మీ ఆదాయాన్ని కనీసం 2 పెంచగల ఆస్తిలో పెట్టడం. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని మీ అనవసర ఖర్చుల నుండి సేఫ్ గా ఉంచుతుంది. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వడ్డీని సంపాదించి ఇచ్చే ఆస్తిలో పెట్టకపోతే మీ డబ్బు విలువ తగ్గుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు సంపాదించిన ఇంట్రెస్ట్ ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టడం వల్ల మీ చిన్న అమౌంట్ మరింత పెద్ద మొత్తాన్ని సంపాదించి పెడుతుంది. లైఫ్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, రిటైర్డ్ లైఫ్ టైంలో మీరు చేసిన ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ఆదుకుంటుంది. సో సేవ్ మనీ, ఇన్వెస్ట్ మనీ ఫర్ యువర్ సెక్యూర్ లైఫ్. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఏది సేఫ్ అంటే మాత్రం ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. మనం ఎంచుకునేటప్పుడే పూర్తి అవగాహనతో, ఎక్స్పర్ట్ సలహాలతో మంచి రిటర్న్స్ విత్ సేఫ్ గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చాను, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, స్టాక్స్. దీన్ని స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని కూడా అంటారు. కంపెనీ యొక్క షేర్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్ కోసం జరిగే కమర్షియల్ కమ్యూనిటీ బిజినెస్. ఇండియాలో 2 రకాల స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్. ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో చేసే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. కొంతమంది ఇన్వెస్టర్స్ నుండి సేకరించిన అమౌంట్ ని అఫీషియల్ గా స్టాక్ లేదా బాండ్స్ రూపంలో అందరూ కలిసి మ్యూచువల్ గా ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఒక రకంగా సేఫ్ అని కూడా చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లాభం లేదా నష్టాన్ని ఇన్వెస్టర్స్ అందరికీ ఒకే రకంగా పంపిణీ చేయబడుతుంది. థర్డ్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇది బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి. నార్మల్ సేవింగ్స్ అకౌంట్స్ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇది బాండ్ రూపంలో ఉంటుంది. ఇండియాలో ఇది ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు అధిక వడ్డీ నుంచి టర్మ్ డిపాజిట్లు కూడా బ్యాంకులు అందిస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. సాధారణంగా ఇన్వెస్టర్స్ గోల్డ్ ని రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అని కొంటారు. గోల్డ్ మార్కెట్ ని బులియన్ మార్కెట్ అని కూడా అంటారు. ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అని దేశాలు కూడా అంటున్నాయి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసేసి రియల్ ఎస్టేట్. ఇది కూడా మంచి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. భూమి మీద పెట్టుబడి, తరతరాల రాబడి. భూమి కొనే ముందు ఒక్కసారి ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు తీసుకుంటే చాలు. ఎందుకంటే భూమి కంటే విలువైన వస్తువు మరొకటి లేదు. భూమిని ఒక్కసారి కొంటే అది తరతరాలకు, మన వంశానికి అలాగే ఉండిపోతుంది. భూమికి ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు, పెరుగుతుంది. లొకేషన్ ని బట్టి రేట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడమో డిక్రీజ్ అవ్వడమో జరుగుతుంది. బట్ ఇక్కడ డాక్యుమెంట్స్, సర్వే నంబర్స్ పక్కాగా ఉంటే మాత్రం ప్రాపర్టీకి ధోకా ఉండదు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని చదువు రాని వారు మాత్రమే చేసేవారు, కానీ ఇప్పుడు అది ఒక ప్రొఫెషనల్ అయిపోయింది. ఎంతో మంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. సో ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి అన్ని ఆలోచించి ఎక్స్పర్ట్ సలహాలు, సూచనలు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. సో రియల్టర్స్, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.